హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. ఈరోజు అయితే మన బాబాగారు మన ముందుకి ముగ్గురు అమ్మలని తీసుకొచ్చారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి ముగ్గురు అమ్మలను తీసుకువచ్చాను. నన్ను స్మరిస్తూ ఒక అమ్మనైతే తాకు. నీ గురించి ఏం చెప్పబోతున్నానో, ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అనేది మన బాబాగారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి. చదువులమ్మ తల్లిని, దుర్గమ్మ తల్లిని, లక్ష్మీదేవి అమ్మవారిని ముగ్గురిని అయితే బాబాగారు మన ముందుకు తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు మనకు ఈరోజు ఏం తెలియజేయబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే చదువులమ్మ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారు. సరస్వతి దేవిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ కోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా. నీకు సత్యం అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని వేదనకి, దుఃఖానికి గురవుతున్నావు. ఒక్కసారి నేను చెప్పేది ఈ మాటలను వినమ్మా. నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి. నాకు ఇది కావాలి బాబా అని పదే పదే నువ్వు అడుగుతున్న విషయాలు నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతాయి తల్లి. ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు శ్రద్ధ సబూరితో ఎదురు చూడక తప్పదు తల్లి. ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తానమ్మా. మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు? మనస్సులో ఉన్న భయం వలన, అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు. ఎన్నిసార్లు నేను నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలను తొలగించానో నీ హృదయం పైన చెయ్యి వేసుకొని గుర్తు చేసుకో తల్లి. అప్పుడు నీకు చాలా ధైర్యంగా, నమ్మకంగా కలుగుతుంది. నీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానమ్మా, నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా బాగా ఎవరికి కూడా తెలియదు తల్లి. నీ మంచి గురించి, నీ బాగు గురించి నాకంటే మరి ఇంకొవ్వరు కూడా తెలుసుకోలేరు తల్లి. ఎందుకంటే బిడ్డల గురించి తల్లి తండ్రులకు కాకుండా మరి ఇంకొవరికి తెలుసు? కనుక నువ్వు నా బిడ్డవు తల్లి. నీ గురించి నాకన్నా మరి ఎవరికి కూడా తెలియదు. నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు. శ్రద్ధ సబూరితో ఉండు. నేను నీకు కావలసిన వాటిని నేనే నీ దగ్గరకు చేరవేస్తానమ్మా. ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నా మీద పూర్తి నమ్మకంతో ఉండు తల్లి. అలాగే నీ బిడ్డల చదువుల విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావు కదమ్మా. వాళ్ళు ఎలా చదువుతారో, ఎటువంటి ర్యాంకులు వస్తాయో, వాళ్ళు బాగా చదువుకోవాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నావు కదా తల్లి. నువ్వు కోరుకున్నట్టుగానే నీ బిడ్డలు చదువులో మంచిగా రాణిస్తారమ్మా. నువ్వు కోరుకున్నట్టుగానే వారు ఉన్నత స్థానంలో ఉంటారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. నువ్వు నీ బిడ్డల కోసం ఈ చిన్న పరిహారం చేసుకో తల్లి. మంచి విద్యాబుద్ధులను ప్రసాదించే ఆ సరస్వతీదేవి మాతకి నువ్వు ఏదైనా ఒక శనివారం రోజున బిడ్డల చేత మినప్పిండి దీపారాధన చేయించు తల్లి. అలా చేయించటం వలన నీ బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు వస్తాయి తల్లి. ఇది అక్షరాల సత్యం అమ్మ. మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులని నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను తల్లి. అయితే మన బాబాగారు చదువులమ్మను తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్. కాబట్టి మంచిగా స్కూల్ తెరిచారు కదండి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, అన్నీ గుర్తుకు ఉండాలి, జ్ఞాపక శక్తి పెరగాలి అని మీరు అనుకుంటే కనుక ఏదైనా ఒక శనివారం రోజండి పిల్లల చేత మినప్పిండి దీపారాధన చేయించండి. మినప్పిండి దీపాలు ఎలా చేయాలి అంటే, ఛాయ మినపగుళ్ళు ఉంటాయి కదండి, అవి సాయంత్రం సమయంలో నానబెట్టుకోవాలి.
వాటిని మనం ఉదయం పూజ చేసే ముందు నీళ్ళని లేకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి. వాటిని ప్రమిద కింద చేసుకోవాలండి. పిండి దీపాలను తెలుసు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా దీపాలలాగా తయారు చేసుకొని ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు వేసేసి పిల్లల చేత దీపారాధన చేయించండి. అలాగే పాలు కానీ బెల్లం కానీ ప్రసాదంగా పెట్టవచ్చండి. ఇలా కనుక మీరు ఒక వారమైనా చేయవచ్చండి, లేదంటే 2-3 వారాలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేయించడం వలన పిల్లలు బాగా చదువుతారండి, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఈ పరిహారాన్ని మీ పిల్లల చేత చేయించుకోండి, మంచి ఫలితం అయితే వస్తుంది. కాబట్టి నేను మీ పిల్లలకు కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు దుర్గమ్మ తల్లి తాకిన వారి గురించి అయితే బాబా గారు అయితే ఏం చెప్తున్నారు అంటే, దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఎలా ఉన్నావమ్మా, నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది. ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తనైతే తీసుకొచ్చాను. దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా, ఈ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి. నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి. ఎన్నో భయాలు, ఆందోళనలు, మనసులోనే తట్టుకోలేని బాధ, ఎన్నో అవమానాలను అనుమానాలను నీ కలవర పెడుతున్నాయి కదమ్మా. ఏవి జరుగుతుందో, ఏ సమయంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసులోనే కలత చెంది కూర్చొని ఉన్నావు కదమ్మా. నిస్సహాయ స్థితిలో అలా కూర్చున్నావు కదా. కానీ నీ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేవు అని నాకు తెలుసు తల్లి. నాకు అంతా కూడా అర్థమవుతుందమ్మా. నీ సాయి తండ్రి పాదాలను మోపిన చోట పావనమవుతుందమ్మా. ఎంతో సహనంతో ఓపికతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ. ఇక నువ్వు పైకి ఎంత నవ్వుతూ కనిపించినా నీ సాయి తండ్రికి భక్తుల కళ్ళల్లో కన్నీరు మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు తల్లి. బాబా నాకు అన్నీ తెలుసు అంటావు, మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాన్ని ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు? మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించవు అని ఈ క్షణం నీ మనసులో మెదులుతున్న సందేశం నాకు తెలుసు తల్లి. జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను. ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అని సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి. ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను. నా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాను. కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవడం నాకు తెలుసు తల్లి. ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి? ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా. ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఈ ఒంటరితనం, ఈ ఒంటరి పోరాటం? నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే నాకు ఇంకా నన్ను బ్రతికిస్తుంది. ఈ కష్టాలను అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర చెప్పుకోవడం నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. నువ్వు అనుభవిస్తున్న ఈ అన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు. ఇదే నీ జీవితంలో అతిపెద్ద పరీక్ష. దీనిని నువ్వు ఓపికతో సహనంతో తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితంలో అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి. నీకు తోడుగా నీడగా నేను ఎప్పుడు నీతోనే ఉన్నానమ్మా. ఇంతకాలం ఎంతో ఓపికతోటి సహనంతోటి నా మీద నమ్మకంతో ఉన్నావు. ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే నాకు దిక్కు అని అనుకుంటూ ముందుకు వెళ్ళావు. వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా మంచిది తల్లి. అదే ఆశతోటి అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు తల్లి. ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా. తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం లభిస్తుంది తల్లి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా, ఈ లోకంలో దేని మీదనైనా కూడా ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. అది వస్తువైనా బంధమైనా సరే దేని మీదనైనా ఆశపడటం మంచిది కాదు. ఏ బంధమైనా సరే నీకు దూరం అయినప్పుడు నువ్వు విరక్తి చెంది ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఇది నీకు పరీక్ష కాలం. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అనే విషయాలను నువ్వు గుర్తుపెట్టుకోవాలి.
అందరూ న్యాయంగా, సహనంతో, ఓపికగా, ప్రేమగా నీలాగే ఉంటారు. మరికొందరు అన్యాయంగా, విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ, ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు. అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అన్న సంశయం నీలో మనసులో మెదులుతుందని నాకు తెలుసు తల్లి. వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసిన నువ్వు చెప్పకూడదు తల్లి. అది నాకు తెలుసు. వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారో. నువ్వు నా బిడ్డవమ్మా. నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను. నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను. ఈ ప్రేమ, సహనం ఎప్పుడూ కోల్పోవద్దు తల్లి. నీవుంటే నీ జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు తల్లి. నా మీద నమ్మకాన్ని ఉంచు. నా చెయ్యి ఎప్పటికీ కూడా విడవవద్దు. నీ చెయ్యి నేను ఎప్పుడు విడవను తల్లి. నీకు ఈ నమ్మకం, సహనం, ప్రేమే ప్రతి కష్టంలోనూ ధైర్యంగా నిలుపుతుంది తల్లి. నిన్ను నువ్వు అస్సలు బాధపడవద్దు. నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష. నీ మంచి మనసే నన్ను నీ దగ్గరికి చేర్చింది తల్లి. నీకు మరింత దగ్గరయ్యాను. బాబా నువ్వనడం కాదు తల్లి. నేనే నిన్ను నా బిడ్డగా చేర్చుకున్నానమ్మా. ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. కానీ నువ్వు మాత్రం వారికి ఏ రోజు కూడా శాపనార్థాలు పెట్టడం, వారు అనుభవించాలి అని నువ్వేనాడు కూడా అనుకోలేదు. అదే నీ మంచితనం. నీ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా. నువ్వు ఎన్ని కష్టాలను పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు. నా కష్టం నీలో కలిగి రావాలని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు. మోసం చేసిన వారినైనా సరే, అవమానించిన వారినైనా సరే నువ్వు మంచిగానే ఉండాలి అని నువ్వు అనుకున్నావు. అదే నీ మంచితనం. ఎటువంటి కల్మషం లేని నీ మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది. నీ కష్టాలు, బాధలు, దిగుళ్ళు అన్నీ పోయి నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా. దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు. నీ బాబా నీకు తోడుగానే ఉన్నాడు. నీకు అన్యాయం చేసిన వారికి, నిన్ను మోసం చేసిన వారికి, నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలాగా నేను చేస్తానమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ తప్పును తెలుసుకోవాల్సిందే. నీకు కావలసింది ప్రతిదీ నేను ఇస్తాను. ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి. ఇక నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు. ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదమ్మా. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలను, అవమానాలను, నువ్వు పడిన దిగులు, బాధ అన్నీ కూడా ఇక మీదట నీకు దరిదాపుల్లో కూడా రావమ్మా. ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండబోతున్నావు తల్లి. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది. నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందమైన జీవితాన్ని చూసి నేను సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి. ఈ తండ్రి నీతో ఉండగా ఇక దిగులెందుకమ్మా. నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను. నీకోసమే తీసుకువచ్చాను. నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ కూడా నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అని మన బాబా గారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా అంటున్నారండి. తల్లి, నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా. నీకు మంచి వార్త చెప్పడానికే నీ వద్దకు వచ్చాను. నీకోసం ఒక అక్షయ పాత్రను తీసుకువచ్చాను. నీకు ఇచ్చే పాత్ర నిండుగా ఉంటుంది. నీకైనది చెదిరి ఇవ్వడానికి నా ఖజానా నిండుగా ఉంది బిడ్డ. కానీ కాలం ఎక్కడ కూడా ఆగకుండా జరిగిపోతూనే ఉంది. ఇప్పుడు నేను అడిగింది ఇస్తావు బాబా. నిరుత్సాహ చెందకు తల్లి. ఇప్పుడు నువ్వు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నావు కదా తల్లి. ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా లేవు. నువ్వు ఏ మాత్రం కృంగిపోవద్దు తల్లి. ఈ స్థితిని ఎప్పుడు కూడా దిగజారనివ్వకు తల్లి. నీ పరిస్థితిని నేను మెరుగుపరుస్తానమ్మా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీకైన అవసరాలు పూర్తి చేయబడతాయి. దేనికి కొరత లేకుండా చేస్తానమ్మా. ఇదే కదా నువ్వు నా దగ్గర అడిగావు. ఇదే కదా నువ్వు 2 చేతులతోటి జోడించి నన్ను ప్రార్థిస్తున్నావు. ఒకటి గుర్తుంచుకో అమ్మా, నా బిడ్డలకి ఎటువంటి కట్టుబాట్లు పెట్టను. నువ్వు ఏదైనా సరే నన్ను అడగవచ్చు తల్లి.
అధికారంతో నా బిడ్డ ఏదైనా సరే నన్ను కోరవచ్చు. నువ్వు అడిగిన మంచిది నెరవేర్చి నీకు ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉందమ్మా. కాబట్టి నువ్వు ఏదైనా సరే ఎటువంటి భయము లేకుండా నన్ను అధికారంగా అడగవమ్మా. బిడ్డ అడిగింది ఏదైనా కూడా లేదనకుండా చెప్పను. నా వాకిలి ఎప్పుడు తెరిచే ఉంచుతానమ్మా. ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు, ఎప్పుడైనా నన్ను అడగవచ్చు. నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. నీకు ముందే చెప్పాను కదమ్మా, నేను నీ వద్దకి ఒక అక్షయ పాత్రతో వచ్చాను. నువ్వు తీసుకునే కొద్దీ నీకు కావలసినవి దొరుకుతూనే ఉంటాయి. నువ్వు ఏది అడిగినా కూడా అప్పుడే ఇస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. ఏది కూడా అయిపోదమ్మా. నీకైన జీవితం, నీకైనా మంచి కాలం తప్పకుండా వస్తుంది. నీకైన సంతోషాలు నిండుగా నీ జీవితంలో ఉన్నాయి. అంతా కూడా అయిపోయిందని ఎప్పుడు కూడా బాధపడకమ్మా. చుక్కలన్నీ కూడా కలిపితేనే కదా ఒక అందమైన ముగ్గు ఏర్పడుతుంది. కాలం, దైవం కలిసి వస్తేనే నీ జీవితం అందంగా మారుతుంది. ఎంతో విలువైన అక్షయ పాత్ర నీ కోసమే తీసుకువచ్చాను కదమ్మా. నీ చేతులు ఎప్పుడు కూడా ఒట్టి చేతులుగా ఉంచను తల్లి. చేతులను నిండుగా నింపడానికే నీ బాబా నీతో ఉన్నది. అవును తల్లి, నీ చేతులు నిండబోతున్నాయి. నీ చేతుల నిండా నిధిని నింపుతున్నాను. ఆ నిధి ఒట్టి డబ్బు మాత్రమే కాదు. బంధం, ప్రేమ, ఆప్యాయత, సంతోషం, నీకు పుట్టబోయే పేగుబంధం కావచ్చు, నువ్వు కష్టపడే జీవితం ఏదైనా సరే కావచ్చు తల్లి. నీ ఒట్టి చేతులు నిండుగా ఉండడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. ఇదిగో తల్లి, నీ సాయి లక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగానే నీకెటువంటి లోటు ఉండదమ్మా. నీ పాత్ర ఎప్పుడు నిండే ఉంటుంది. నీ జీవితంలో నీకు కావలసిన అవసరాలు ఎప్పుడు కూడా నిండుగానే ఉంటాయమ్మా. నీ జీవితంలో ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా నిండి ఉంటుంది బిడ్డ. అన్నీ అందుకుని సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో నిండు కుండలాగా సంతోషంగా ఉంటావమ్మా. మంగళకరమైన జీవితాన్ని నువ్వు అందుకోబోతున్నావు తల్లి. శోధనలన్నీ మటుమాయమైపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు. దిగులు పడకుండా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడమ్మా. అక్షయ పాత్ర లాంటి నీ బాబా నీతో ఉండగా నీకు ఎటువంటి దిగులు, భయము ఎందుకు తల్లి? నీకు నా అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ పుష్కలంగా నీకు, నీ కుటుంబానికి ఉంటుంది తల్లి. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయమ్మా. నీ జీవితం ఆనందకరంగా మారబోతుంది. నా మీద నమ్మకంతో ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి అని మన బాబా గారు లక్ష్మీదేవి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే ముగ్గురమ్మల్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చాలా మంచి సందేశాన్ని అయితే అందించారు కదండి. కాబట్టి మనం కష్టపడే ఉద్యోగం, ఆదాయం ఏదైనా కావచ్చు కదా తల్లి, మన ఒట్టి చేతులను మాత్రం నిండుగా ఉండడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. ఇదిగో తల్లి, నీ సాయి లక్ష్మి అక్షయ పాత్ర నీతో ఉండగా నీకు ఎటువంటి లోటు అయితే ఉండదమ్మా అని చెప్పేసి బాబా గారు అయితే ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటారండి. మన జీవితంలో ఏది కావాల్సిన అవసరాలు ఎప్పుడు కూడా నిండుగానే ఉంటాయమ్మా అని, మన జీవితంలో ఎన్ని కొరతలు లేకుండా అన్ని సంతోషంగా నిండి ఉంటుందని చెప్తారండి. అన్నీ అందుకొని సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో నిండు కుండలాగా ఉంటుందమ్మా అని చెప్తాడండి ఎప్పుడు బాబా గారు. మంగళకరమైన జీవితాన్ని అందుకోబోతున్నావని, శోధనలన్నీ కూడా మటుమాయమైపోయి సంతోషమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు అని చెప్తారండి ఎప్పుడు బాబా గారు. దిగులుగా ఉండకు, నీ సాయి తండ్రి ఎప్పుడు నీతోనే ఉన్నాడమ్మా అని చెప్పి అక్షయ పాత్ర లాంటి ఈ బాబా నీతో ఉండగా నీకు ఎటువంటి దిగులు, భయము ఎందుకని చెప్తారండి బాబా గారు. అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఎప్పుడు ఉండాలని బాబా గారు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. మన జీవితం ఆనందకరంగా మారిపోతుందని చెప్పేసి బాబా గారు ఎప్పుడు చెప్తారు. బాబా గారు నమ్మకంతోనే ఉండాలి అని చెప్పి ఎప్పుడు చెప్తారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే ముగ్గురమ్మలు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చాలా మంచి సందేశం అందించారండి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.